ఈ వార్తలు రాజకీయ, సినీ మరియు ఆర్థిక రంగాల్లో పలు కీలక అంశాలను స్పర్శిస్తున్నాయి. లక్ష్మీరెడ్డితో సంబంధిత కేసు, ఆమెను జైపూర్ పోలీసులు అరెస్టు చేయడం, అలాగే కిరణ్ రాయల్ విషయంలో ఆమె చేసిన ఆరోపణలు, ఇది రాజకీయంగా చాలా గొప్ప చర్చలకు దారి తీస్తున్నాయి. తిరుపతి కోర్టు ఆమెను జైపూర్కు తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. అయితే ఆమె బెయిల్ పొందుతుందనే అంచనా ఉంది. ఈ ఘటన రాజకీయ వాతావరణంలో ఉత్కంఠను పెంచుతోంది. చిరంజీవి యొక్క రాజకీయ అనుభవం. చిరంజీవి తన జీవితం గురించి మాట్లాడుతూ రాజకీయాలకు సంబంధించి తన క్లారిటీ ఇచ్చారు. ఆయన రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్లు చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు మద్దతు ఇచ్చేవాడని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ. వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కలిసి నటించడం అంచనాలను పెంచుతోంది. కానీ ఈ సినిమా సెట్స్ నుంచి లీకులు కూడా సమస్యగా మారాయి. పృథ్వీరాజ్ వివాదం. పృథ్వీరాజ్ వైసీపీపై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఇది విశ్వక్ సేన్ సినిమా లైలా పై బాయ్కాట్ డిమాండ్లను కూడా తెచ్చింది. స్టాక్ మార్కెట్ నష్టాలు. దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ఎఫ్ఐఐ అమ్మకాలు, అమెరికా టారిఫ్ పెంపు, రూపాయి పతనం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు. వర్మకు ఎదురయ్యే కేసులు. సినిమా ప్రమోషన్లో పాల్గొంటున్న వర్మకు అతని అభ్యంతరకర పోస్టుల వలన సిఐడి విచారణ ఎదురవుతోంది. మీరు ఈ విషయాలపై మరిన్ని వివరాలు లేదా అభిప్రాయాలు కోరుకుంటున్నారా?